నమస్తే. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తర్వాతనే ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు వాటికి సంబంధించిన ఫలితాలను విడుదల చేయాలని చెప్పి మందకృష్ణ మాదిగ రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిండు. లేఖ రాసిన తర్వాత కూడా రేవంత్ మందకృష్ణపై కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిన్న టీజీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఈ ఫలితాలపై పెద్ద ఎత్తున నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. ఒకసారి మాట్లాడిన ఎంఎస్ఎఫ్ నాయకులు ఉన్నారు. ఏంటి దీక్షలు ఏంటి? సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వకముందు నోటిఫికేషన్ ఇచ్చారు, దానికి ఈ ఫలితాలు వర్తించవని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఏం చెప్తారు? నిండు అసెంబ్లీలోనే ఆగస్టు 1వ తారీఖున గౌరవ సుప్రీంకోర్టు జడ్జిమెంటు వచ్చిన అర్ధ గంటలోనే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిండు అసెంబ్లీలో మేము ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను మొట్టమొదటిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మేమే అమలు చేస్తాము, అవసరమైతే గత నోటిఫికేషన్లకు కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చైనా సరే మేము అమలు చేస్తాము, మాదిగలకు న్యాయం చేస్తాము, మాదిగలకు న్యాయం చేసే అదృష్టం నాకు దక్కింది అని చెప్పి నిండు అసెంబ్లీలో మాట ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ తన మాటను దప్పి ఇవాళ మాదిగ జాతికి ద్రోహం చేస్తూ అడుగడుగున మాదిగల వల్లనే నేను ఈ స్థాయికి వచ్చినా అని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఆ మాదిగ జాతికే ద్రోహం చేస్తూ కేవలం మాలల ఒత్తిళ్లకు, మాలల కుట్రలకు, మాలలు చేస్తున్నటువంటి ఆ కుట్రల్లో భాగస్వామ్యం అయ్యి ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాదిగ జాతికి ద్రోహం చేస్తూ ఇవాళ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. మీరు చూశారు, మొన్నటికి మొన్న అక్టోబర్లో డిఎస్సి ఫలితాలను ఇచ్చి ఉద్యోగ భర్తీ చేపట్టడం వల్ల 11,000 పైచిలుకు ఉద్యోగాలలో దాదాపు 900 ఉద్యోగాలు మాదిగ ఉపకులాలయ్యి ఇవాళ మా నోటికాడికి వచ్చినటువంటి ముద్ద దూరం అవ్వడానికి కారణం రేవంత్ రెడ్డి గారే. సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వకముందు నోటిఫికేషన్ వచ్చింది కదా, డైరెక్షన్ ఇచ్చిన తర్వాత వాటికి సంబంధం లేదు కదా అని మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. నోటిఫికేషన్ వచ్చినా కూడా ఫలితాలు ఇవ్వని అసలు ఒకే నోటిఫికేషన్లో అనేక విభాగాలకు సంబంధించిన ఉద్యోగ భర్తీ ఉన్నా కూడా అందులో కొన్నిటికి ఫలితాలు ఇచ్చినా కూడా ఏవైతే ఫలితాలు ఇవ్వని విభాగాలకు ఒకటే నోటిఫికేషన్ అయినా సరే ఫలితాలు ఇవ్వనటువంటి విభాగాలకు కూడా అవసరమైతే ఆర్డినెన్స్ ద్వారా మేము ఉద్యోగ భర్తీ చేపడతాము. సుప్రీంకోర్టు ద్వారా ఇన్ని రోజులు ఒక అడ్డంకిగా ఉన్నది. ఇప్పుడు సుప్రీంకోర్టే చెప్పింది రాష్ట్రాలకు హక్కునిస్తూ వర్గీకరణ చేయమని. కాబట్టి మేము వర్గీకరణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో జాప్యం చేయము, ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో మేము అమలు చేస్తామని చెప్పారు. అవి గత నోటిఫికేషన్లు అయినా ఫలితాలు ఇవ్వనప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చి నువ్వు అమలు చేయవచ్చు, మాదిగలకు న్యాయం చేయవచ్చు, వర్గీకరణ చేయవచ్చు. అది విషయంలో రేవంత్ రెడ్డి అనుకూలంగా ఉన్నాడు. మందకృష్ణ కూడా వెళ్ళి రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు ఫలితాలు ఈ గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించిన ఫలితాల గురించి డిస్కషన్ చేయలేదా? అప్పుడు చెప్పలేదా? అనుకూలంగా ఉన్నాడు అని చెప్పి అన్నాడు గనకనే ఆ కమిషన్ వేసిండు కనుకనే, కమిటీని వేసిండు కాబట్టి మేమంతా మా యావత్ మాదిగ జాతి ఉపకులాలంతా కూడా మేమంతా నమ్మినాము. మేమంతా ఎందుకు నమ్మినాం? గతంలో కూడా మా యొక్క వేదికలకు ఎంఎస్ఎఫ్ ఢిల్లీలో నిర్వహించిన జాతీయ కార్యవర్గ సమావేశానికి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు అప్పటి నుండి కూడా మా ఉద్యమానికి అండగా ఉన్నాడు, మాకు మాట ఇచ్చిండు, ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నాడు, కమిటీ వేసిండు, కమిషన్ వేస్తుండు అని చెప్పి నిండు మనసుతో మేము స్వాగతించినాము. మేము నమ్మినాం రేవంత్ రెడ్డి గారిని. వర్గీకరణకు వ్యతిరేకంగా ఉంటే రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుకు ప్రభుత్వం కృషి చేయొచ్చు కదా, మీరన్న ప్రకారం చూసుకుంటే. అమలు మేము వర్గీకరణకు వ్యతిరేకం కాదు అని అంటూనే వర్గీకరణ ద్వారా మాదిగ జాతికి రావాల్సినటువంటి లబ్ధికి అడ్డంకిగా మారింది. వర్గీకరణకు నిజంగా నువ్వు అనుకూలమే అయితే విధానపరంగా ఒక ప్రగతిశీలంగా ఒక ప్రాక్టికల్గా నువ్వు ఏ స్టెప్ తీసుకున్నావు? ఎందుకు ఇన్ని రోజులు ఆగినటువంటి నువ్వు ఈ వారం లోపే ఇప్పుడు రేపటి నుండి అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి, మరి వర్గీకరణ చట్టం తీసుకొస్తానని అంటున్నావు ఈ అసెంబ్లీ సెషన్లో. మరి ఆ చట్టం అయ్యేంత వరకు ఈ ఫలితాలను ఇవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? ఆ చట్టము వచ్చిన తర్వాతనే నువ్వు ఈ ఫలితాలను ఇవ్వడం వల్ల మాదిగలకు కూడా న్యాయం జరుగుతుంది కదా, ఉపకులాలకు కూడా న్యాయం జరుగుతుంది కదా. అంటే నువ్వు ఈ ఫలితాలను అన్నింటిని కూడా ఇచ్చి మొత్తం జీరో అయిపోయినాక నువ్వు చట్టం తీసుకొచ్చినా కూడా మాదిగ జాతికి వచ్చే ఉపయోగం ఏంది? అంటే నీవు మాటలకు మాత్రమే ప్రలోభాలు పలుకుతూ నువ్వు చేసే విధానపరంగా మాత్రం మాదిగలకు వ్యతిరేకంగా చేస్తున్నావు. అది మాదిగ జాతితో పాటు యావత్ సమాజం కూడా గమనిస్తుంది. అందుకనే ఇవాళ మాదిగ విద్యార్థి లోకమంతా కూడా నిరసన కార్యక్రమాలకు దిగడం జరిగింది. మా రిలే నిరాహార దీక్షలు ఇవాళ వర్గీకరణ చట్టం వచ్చేంత వరకు, ఇవాళ అన్ని ఉద్యోగాలలో రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం అమలయ్యేంత వరకు, మాకు న్యాయం జరిగేంత వరకు కూడా మాదిగ విద్యార్థులుగా మా పోరాటాన్ని ఆపేది లేదు. మేము శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని అన్ని విశ్వవిద్యాలయాల్లో గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు ఇవాళ మేము నిర్వహిస్తున్నాం. ఈ యొక్క శాంతియుతంగా జరిగే కార్యక్రమం ఇంకా ఏ రూపం దాల్చినా కూడా దానికి ప్రభుత్వానికి పూర్తి బాధ్యత అవుతుంది. తక్షణమే మాదిగలకు ద్రోహం చేసుకునే ఆలోచనను మారి, స్వార్థపరులకు తొత్తుగా మారి ఆ ఆలోచనను మారి మాదిగలకు న్యాయాన్ని బతికించాల్సినటువంటి బాధ్యత ఈ రేవంత్ రెడ్డి గారి పైన ఉన్నది. ఒక ముఖ్యమంత్రిగా ఆయన తక్షణమే చట్టం చేసి మాదిగ జాతి కృతజ్ఞతను నిలుపుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి, రేవంత్ రెడ్డి వర్గీకరణకు వ్యతిరేకంగా ఉన్నాడని చెప్పి మాట్లాడుతున్నారు, మాలలకు తలొగ్గుతున్నాడు, మాలలకు తల వంచుతున్నాడు అని చెప్పి మీరు అంటున్నారు. ఎవరా మాలలో ఉన్నటువంటి ఆ నాయకులు ఎవరు కీలకంగా ఉన్నారని చెప్తున్నారు? ఎవరు?
ఈరోజు రేవంత్ రెడ్డి మాదిగ సమాజానికి తీరని అన్యాయం చేసిండు, మోసం చేసిండు. ఎందుకంటే మాలలకు తలొగ్గి, మాలల ఒత్తిళ్లకు తలొగ్గి, మాలలకు అమ్ముడు పోయి. ఎందుకు ఈ మాట అంటున్నంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఒక మాల, ఈరోజు సోనియా గాంధీకి సలహాదారు కొప్పుల రాజు అనేటైన ఒక మాల, అదేవిధంగా బట్టి విక్రమార్క ఒక మాల, అదేవిధంగా ఇక్కడ వివేక్ అనేటువంటి ఒక మాల. ఇట్లా వీళ్ళంతా కలిసి రేవంత్ రెడ్డికి ఎవరో చెప్పారు ఇంతకుముందు, ఆ TV9 స్టూడియో పక్కన కొన్ని ఎకరాల భూమిని రేవంత్ రెడ్డికి ఇచ్చారు కాబట్టి తలొగ్గి మాలల స్వార్థపర మాలలకు అతను తలొగ్గి ఈరోజు మాదిగ జాతికి తీరని అన్యాయం చేస్తున్నాడు. ఎందుకంటే మీరు చూడండి, పోయిన అసెంబ్లీ సెషన్స్లలో నిండు అసెంబ్లీలో శాసనసభ నాయకుడిగా రేవంత్ రెడ్డి మాట్లాడితే ఏమన్నాడు, ఆగస్టు 1కి ముందు పాత నోటిఫికేషన్లు ఏదో ఇచ్చినో ఆ నోటిఫికేషన్లో కూడా ఫలితాలు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ ప్రకారమే ఎస్సీ వర్గీకరణ అప్లై చేసే దీని ఫలితాలను కేటాయిస్తా, మాదిగలకు న్యాయం చేస్తా అని రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీలో చెప్పిండు. కానీ ఈరోజు రేపటికి 12వ తారీఖు రేపు శాసనసభలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టం కల్పిస్తాను చెప్తూనే మరి నిన్నటికి నిన్న గ్రూప్ 1 ఫలితాలను రిలీజ్ చేయాల్సిన అవసరం ఏమున్నది? వాటికి నా నోటిఫికేషన్కి ఈ ఫలితాలకు సంబంధం లేదంటుండే కదా. 100% ఉన్నది. ఎందుకున్నదండి? దానికి ఆధారం కూడా చెప్తున్నా. ఎందుకున్నదంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 98లో నోటిఫికేషన్ ఇచ్చిండు. 98లో నోటిఫికేషన్ ఇచ్చి 2000 సంవత్సరంలో చట్టం చేసిండు. ఎవరో చంద్రబాబు నాయుడు గారు 98లో నోటిఫికేషన్ ఇస్తే 2000 సంవత్సరంలో చట్టం అయిన తర్వాత ఆ ఫలితాలకు ఎస్సీ వర్గీకరణ అమలు చేసిండు కదా. ఇప్పుడు TSPSC చైర్మన్ ఇంతకుముందు పాత చైర్మన్ మహేందర్ రెడ్డి కలిసినప్పుడు కూడా మహేందర్ రెడ్డి గారు కూడా చెప్పారు కదా, చూపించారు కదా, 2000 సంవత్సరంలో చేసిన చట్టంలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పాత నోటిఫికేషన్లో కూడా దాన్ని అమలు చేయొచ్చు అనే చట్టం ఉన్నది కదా. మరి నువ్వెందుకు అమలు చేయట్లేవు? ఎవరికి లాలుచిపడ్డావు? నువ్వు ఎవరికి అమ్ముడు పోయినావు? రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. మాలలకు రేవంత్ రెడ్డి తలొంచితే మాలలకు వచ్చే లాభం ఏంది? ఇందులో ఏం చెప్తారు దీని గురించి? రేవంత్ రెడ్డి అనేటువంటి జుట్టు ఈరోజు మాలల చేతులు ఉన్నది. ఎందుకంటే మాలలు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో కొంత పాతుకు పోయి ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డిని మెసలనీయట్లేరు. ఆ మెసలనీయక రేవంత్ రెడ్డి ఈరోజు మాదిగ జాతికి అన్యాయం చేస్తున్నాడు ఆయన కూడా తెలుసు. మాదిగ జాతికి అన్యాయం చేస్తున్న ఆయనకు తెలుసు. మొన్న షమీం అఖ్తర్ కమిటీలో కూడా లోపాలు ఉన్నాయని మందకృష్ణ మాదిగ గారు చెప్తేనే కదా మళ్ళీ నువ్వు 4 రోజుల సమయం పొడిగించింది. ఇప్పుడు అసెంబ్లీలో మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు, నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళు వర్గీకరణ విషయంలో ప్రభుత్వానికి సపోర్ట్గా మాట్లాడుతున్నారు, మందకృష్ణకి సపోర్ట్గా ఎవరు మాట్లాడట్లేదు. ఎట్లా చూడాలి? వాళ్ళు రాజకీయంగా ఆలోచిస్తారు కాబట్టి మందకృష్ణ మాదిగ గారికి అనుకూలంగా మాట్లాడారు. వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వానికి అనుకూలంగానే మాట్లాడతారు. వివేక్ మాలల కోసం కొట్లాడుతున్నప్పుడు, వర్గీకరణకు వ్యతిరేకంగా కొట్లాడుతున్నప్పుడు వాళ్ళ సామాజిక వర్గానికి కోసం ఆయన కొట్లాడుతున్నాడు. మీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక నాయకుడు కొట్లాడాలి కదా అంటున్నాను నేను. మా సామాజిక వర్గం నుంచి మాదిగ ఎమ్మెల్యేలు కొట్లాడిరు. నల్లగొండ వేదికగా వేముల వీరేశం, మందుల సామేలు, ఇంకా ఆయన పేరేంది అడ్లూరు లక్ష్మణు, ఆయన మన మానకొండూరు ఎమ్మెల్యే ఆయనే, మిగతా ఎమ్మెల్యేలంతా కూడా మాలలు ఎమ్మెల్యేలు ఏ విధంగా అయితే మీటింగ్ పెట్టి వాళ్ళ మీటింగ్ జరిపారో మాదిగలకు అన్యాయం జరుగుతున్నది. కేటగిరేషన్ అనేది కాంగ్రెస్ పార్టీ చేవేళ్ల డిక్లరేషన్లో మొట్టమొదటి అంశం. జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేనే చేవేళ్ల డిక్లరేషన్ పెట్టి ఎస్సీ వర్గీకరణ మొదటి అంశం కాబట్టి ఖచ్చితంగా పార్టీ స్టాండ్ కట్టుబడి ఉండాలి. పార్టీకి వ్యతిరేకంగా ఎవరు నిర్ణయం తీసుకున్నా ఏ మాల ఎమ్మెల్యే మాట్లాడిన వాళ్ళని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కాకపోతే ఈరోజు ఒకడు ఆ మంత్రి హోదాలో ఉన్నటువంటి దామోదర్ రాజన నాయకత్వంలో అతని మంత్రి పదవి ఎక్కడ పోతుందా అని మందకృష్ణ మాదిగ గారు మాదిగలకు ఇంకా 2 మంత్రి పదవులు రావాలని డిమాండ్ చేస్తున్న ఈ క్రమంలో నా మంత్రి పదవి ఏడా ఊడిపోతుందా అని కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు దామోదర్ రాజనరసింహ అనేటోడు కొంతమంది దళారులను తయారు చేసి ఆ దళారులు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగానే డబ్బులు తీసుకొని మాట్లాడతారు దళారులు. మీరు దామోదర్ రాజనరసింహ పెట్టిన మీటింగ్లో మీరు గ్రహించండి. 2023లో వాళ్ళ ఫోటోలు చూడండి, 2024 నుంచి వాళ్ళ ఫోటోలు చూడండి. వాళ్ళ ఫోటోలు మొత్తం కేసీఆర్ భజన బృందం దళారు బృందంలో వాళ్ళ ఫోటోలు ఉంటాయి. ఇప్పుడు అదే బృందం వాళ్ళకి కావాల్సిన డబ్బులు కదా, జాతి హక్కులు, జాతి బిడ్డల భవిష్యత్తు కాదు కదా. ఆ దళారులు అమ్ముడు పోయారు కాబట్టి ఈరోజు దామోదర్ రాజనరసింహ దగ్గర పైసలు తీసుకొని తన పదవి కాపాడుకోవడానికి వీళ్ళు ఎడుపోయిండు. మరి దామోదర్ రాజనరసింహ వీళ్ళు ఎటుపోయిండు? రేవంత్ రెడ్డి గురించి అసెంబ్లీలో పోగినో చాలా మీటింగ్లు పెట్టి షో చేస్తున్నావు కదా, నీ పదవి కాపాడుకోవడం ఎటుపోయినవి అలా నిన్నటికి. ఇప్పుడు మొన్న కొద్ది రోజుల క్రితము డిఎస్సి ఫలితాలు ప్రకటిస్తే దాదాపు మాదిగల 11,000 ఉద్యోగాలు పడితే 1,500 నుంచి 1,600 ఉద్యోగాలు మాదిగల ఉపకులాలకు రావాలి. మరి ఎన్ని వచ్చినాయి? తిప్పి కొడితే లెక్కలు తీస్తే 300-400 వచ్చినాయి. మరి ఈరోజు గ్రూప్ 1లో దాదాపు 51 ఉద్యోగాలు మాదిగలకు రావాలి, గ్రూప్ 2లో 71 రావాలి, గ్రూప్ 3లో దాదాపు 125-127 ఉద్యోగాలు రావాలి. మరి ఎందుకు మాట్లాడట్లేవు నువ్వు?
ఈరోజు ఎందుకు మాట్లాడలేదు దామోదర రాజనరసింహ? కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది మాల సామాజిక వర్గ నాయకులు చెప్తున్నారు ఏంటంటే వర్గీకరణతో మందకృష్ణ చర్చ తెలంగాణలో ఉండదు కాబట్టి మళ్ళీ ఇట్లాంటి మీలాంటి నాయకులతో ఇట్లాంటి దీక్షలు చేపిస్తున్నాడు, చర్చలు అంటే వర్గీకరణ అమలవుతుంది కాబట్టి చర్చ ఉండదు కాబట్టి మీలాంటి వాళ్ళతో ఇట్లాంటివి చేపిస్తున్నారు అనేది ఇది కూడా ఉంది. వర్గీకరణ అనేది ఇప్పుడేదో తెలంగాణలో అమలైంది కాదు. 94లో ఉద్యమం స్టార్ట్ అయితే 97లోనే ఒకసారి వర్గీకరణ అమలైంది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 99 నుంచి 2004 వరకు వర్గీకరణ అమలైంది. కొత్తదా ఇదేమన్నా వర్గీకరణ? కొత్తది కాదు కదా. వాళ్ళకి అవగాహన లేకపోతే మనం ఏం చేస్తాం? ఆ మాల ఎమ్మెల్యేలకు ప్రజాప్రతినిధులకు అవగాహన లేకపోతే మనం ఏం చేస్తాం? కాదు కదా. కాకపోతే ఒకటి ఉండే రాష్ట్రాలకు చేసే అధికారము ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలకు చేసే అధికారం లేదు. ఓన్లీ కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటుకు మాత్రమే సుప్రీంకోర్టుకు మాత్రమే ఉన్నాడని ఒక టెక్నికల్ ఇష్యూ చూపించడం వల్ల గత 20 సంవత్సరాలుగా మలిదశ ఉద్యమం మందకృష్ణ ఆధ్వర్యంలో జరిగి ఆగస్టు 1వ తారీఖు భారత అత్యున్నత న్యాయస్థానం 7 సభ్యుల రాజ్యాంగ విస్తృత ధర్మాసనం ఈ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు మాత్రమే ఉందని తీర్పుని ఇవ్వడం వల్ల మందకృష్ణ గారు పోరాటం వల్ల కదా ఆగస్టు 1కి ముందు ఈ దామోదర రాజనరసింహ అనేటోడు కావచ్చు కొంతమంది ఎటువైరీలు అంతా ఎక్కడున్నారు? మీరు ప్రభుత్వంలో లేరు. ఇప్పుడు ఈ గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఫలితాల గురించి అంటే మీకు నెగిటివ్గా ఫలితాలు ఇచ్చారు అని చెప్పి మీరు అంటున్నారు. అమలు చేసి ఖచ్చితంగా వర్గీకరణ అప్లై చేసి ఇవ్వాలని మీరు చెప్తున్నారు. ఇవ్వలేదు. ఛాన్స్ అంటే కదిలిచ్చే ఛాన్స్ కూడా కనపడట్లేదు ఇక్కడ. మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టడం లేకపోతే మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వడం మళ్ళీ ఫలితాలు ఇవ్వడం ఇదంతా పెద్ద పంచాయతీ. సో ఇప్పుడు ఏం చేస్తారు మీ కార్యాచరణ ఏంటి? అందుకనే కదా మా నిరసన అదే కదా. నువ్వు నిండు అసెంబ్లీలో హామీ ఇచ్చినావు ఖచ్చితంగా ఆర్డినెన్స్ తెచ్చి మాదిగ నిరుద్యోగులకు మాదిగ సమాజానికి న్యాయం చేస్తాను. మేము అదే కోరుతున్నాం. సాధ్యమవుతుంది అంటారా? మళ్ళీ ఇదంతా కథ ఖచ్చితంగా ప్రభుత్వం అనుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది. సాధ్యం కాకపోతే మాత్రం అతన్ని రాజకీయంగా అతన్ని గద్దె దించడం మాత్రం ఖాయం. ఎందుకు చెప్తున్నా అంటే రేవంత్ రెడ్డి స్థాయికి రావడానికి ఎవరు కారణం అని చెప్పిండు. ఇక ఏమంటారు హైదరాబాద్ వేదిక నుంచి ఆయన ఊరు కొండారెడ్డిపల్లి నుంచి మొదలు పెడితే ఢిల్లీ కాల్కటోరా స్టేడియం దాకా చెప్పిండు. మాదిగ విద్యార్థుల జాతీయ సమావేశానికి వచ్చి ఏమన్నాడు, నేను ఈ స్థాయికి రావడానికి నా జాతి రెడ్లు నాకు అండగా ఉన్నారో లేదో తెలియదు కానీ మాదిగ జాతి నిండు మనసుతో నన్ను జడ్పీటీసీ నుంచి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యిందాక కూడా నన్ను నిండు మనసుతో ఆశీర్వదించిందని చెప్తున్నావు కదా. నువ్వు మాదిగలకు అనుకూలంగా మాట్లాడినప్పుడు నీకు మాదిగ జాతి అండగానే ఉన్నది కృష్ణమాదిగ నాయకత్వంలో. కానీ ఈరోజు నువ్వు మాదిగ జాతికి అన్యాయం చేస్తే నీకు అండగా ఎందుకుంటావు? ఖచ్చితంగా నీ పీఠం దించుతాం. ఈరోజు నువ్వు అధికారంలో ఉంది, పోలీసు బలగాలు న్యాయమంటున్నాయి, 10 కార్లు తిరుగుతున్నాయి, నాకు బుల్లెట్ ప్రూఫ్ కార్లు ఉన్నాయి, నువ్వేదో ఊహలాలు ఉంటున్నావేమో. నీ అధికారం అనేది ప్రజాస్వామ్యంలో శాశ్వతం కాదు. ఈరోజు మాదిగలు నీకు ఖచ్చితంగా మాదిగలు తీసుకున్న నిర్ణయం సమాజం మద్దతు ఉన్నది. ఆ సమాజమే నిన్ను రాజకీయంగా ఓడగొడతారు కదా. నేను ఇంట్లో కూర్చోబెడతారు. ఇప్పుడు రోజు ముఖ్యమంత్రి పీఠం మీద నువ్వు రేపు నీ ఇంట్లో కుర్చీలో కూర్చుంటావు. మాదిగ జాతి ఖచ్చితంగా నువ్వు అన్యాయం చేస్తే మాత్రం నీకు రాజకీయంగా భవిష్యత్తు రోజుల్లో నీ పునాదులు కదిలించడానికి మాదిగ విద్యార్థి లోకం ఉస్మాన్ యూనివర్సిటీ వేదిక సిద్ధంగా ఉందని హెచ్చరిస్తున్నా. ప్రధానంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం దీక్షలు ధర్నాలు జరుగుతుంటే ఎక్కడ చూసినా టెంట్ ఉన్నది. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి రాజ్యం నడుస్తుంటే ఉస్మాన్ యూనివర్సిటీలో మాత్రం పోలీసు రాజ్యం నడుస్తున్నది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే చూడండి 30 నుంచి 40 డిగ్రీల బగ ఎండలో కనీసం టెంట్ వేసుకోవడానికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అవకాశం ఇవ్వలే. నిన్న ఇందిరా పార్క్ దగ్గర పర్మిషన్ ఇచ్చారు, ఈరోజు బషీర్బాగ్ దగ్గర జగ్జన్ రావు విగ్రహం దగ్గర పర్మిషన్ ఇచ్చారు. మరి ఉస్మాన్ యూనివర్సిటీ అనేది అటానమస్. ఇక్కడ యూనివర్సిటీ అధికారులకు లేని ఇబ్బంది పోలీసులకు ఏమి ఇబ్బంది? మీ స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంది? మీ అక్కస్ ఏంది? మాదిగ విద్యార్థులు అణచివేయడానుకున్నారా మీరు? పోలీసులు మాకు రక్షణ కల్పించాలి కానీ టెంట్ వేయొద్దు. స్పృహదాపి పడిపోతారండి. ఎవరు బాధ్యులు? ఎవరు? పోలీసు రేవంత్ రెడ్డి? ఇక్కడ ఏం జరిగినా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోలీసుల బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నా. ఖచ్చితంగా ఈ ఫలితాలని నిలిపివేయాలి. రేపు చట్టం చేసి అసెంబ్లీలో చట్టం చేసి ఎస్సీ వర్గీకరణ ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఫలితాలు ఇవ్వాలని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నా. ఈ ఫలితాలపై ఏం చెప్పదలుచుకున్నారు? ఫైనల్గా మీ కార్యాచరణ ఏంటి? గవర్నమెంట్ ఆల్రెడీ నిర్ణయం తీసుకుంది, ఫలితాలు విడుదల చేసిన టీజీపీఎస్సీ ఏం చేయబోతున్నారు? చూడండి అన్న, గవర్నమెంట్ తలుచుకుంటే కానిది ఏదీ లేదు. మీకు విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. 2000 సంవత్సరం నుంచి 2004 సంవత్సరం వరకు ఎస్సీ వర్గీకరణ ఉమ్మడి రాష్ట్రంలో అమలయ్యింది. అమలు కావద్దని చెప్పి కొంతమంది స్వార్థ మాలలు సుప్రీంకోర్టు పోవడం వల్ల 2000 నుంచి 2004 సంవత్సరం వరకు అయిన వర్గీకరణ చట్టాన్ని కొట్టువేయడం జరిగింది. తదనంతరం గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో అలుపెరిగిన పోరాటం చేయడం వల్ల మొన్న 2024 ఆగస్టు 1వ తారీఖు నాడు ఆయా రాష్ట్రాలు
డిమాండ్ మేరకు వర్గీకరణ చట్టాన్ని అమలు చేసుకోవచ్చని చెప్పడం జరిగింది. దాని అర్థమైంది, ఇంతకుముందు కొట్టేసిన చట్టాన్ని అమలు చేసుకోవచ్చు, పునరుద్ధరణ చేసుకోవచ్చు అని ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది. కాబట్టి పాతగా ఉన్నటువంటి వర్గీకరణ చట్టాన్ని అమలు చేయవలసిందిగా మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరితే రేవంత్ రెడ్డి గారు ఎమ్మటే ఆగస్టు 1వ తారీఖు నాడు వర్గీకరణ చట్టాన్ని అమలు చేస్తా అని చెప్పిండు. ఒకవేళ ఇక్కడ ఇబ్బంది ఏమన్నా అయితే ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఉద్యోగ రంగంలో చేస్తా అని చెప్పిండు. కానీ ఈరోజు చేయకుండా కొంతమంది మాలా స్వార్థపరుల ఒత్తిడికి తలొగ్గి ఈరోజు వర్గీకరణ చేయకుండా ముందు వెళ్తున్నాడు. కాబట్టి ఈరోజు మాదిగ సమాజం తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలో ఉన్నటువంటి జనాభాలో దాదాపు 70-80% మరి మాదిగ సమాజం ఉంది. కాబట్టి ఈరోజు 70-80% ఉన్న ఎస్సీ మాదిగ జనాభా మోసం చేస్తూ ఉంటూ నిరుద్యోగులు విద్యార్థులు మోసం చేస్తున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం. ఈ సందర్భంగా మీరు చెప్పండి, చివరిగా చెప్పండి, ఫలితాలు ఆల్రెడీ రిలీజ్ చేసింది టీజీపీఎస్సీ చైర్మన్కి ఏమైనా డిమాండ్ చేస్తున్నారా? ఆయన్ని కలిసే ప్రయత్నం ఇవ్వడం జరిగిందా ఈ రీసెంట్ డేస్లో? మా ప్రధానమైనటువంటి డిమాండు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికే. ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత అప్పుడు చైర్మన్గా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి గారిని మేము గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో మేము కలవడం జరిగింది. ఆ రోజు చాలా స్పష్టంగా సానుకూలంగా కూడా మహేందర్ రెడ్డి గారు స్పందించారు. వర్గీకరణ అనేది మీ న్యాయబద్ధమైన డిమాండు, సుప్రీంకోర్టు చెప్పింది కనుక మేము వర్గీకరణ ఇక్కడ అమలు ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా టీజీపీఎస్సీ నిర్ణయం కూడా ఉంటుంది కనుక మేము వర్గీకరణ చట్టాన్ని 100% మేము ఇంప్లిమెంటేషన్ చేస్తాం. దానికోసం మేము అండగా సహకారాలను అందిస్తామని చెప్పి గతంలో మహేందర్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది. మేము ఈ సందర్భంగా ఎంఎస్ఎఫ్ మాదిగ విద్యార్థులుగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం చైర్మన్ గారికి, టీజీపీఎస్సీ చైర్మన్ గారికి. వర్గీకరణ లేకుండా ఇవాళ ఉద్యోగ భర్తీ చేపట్టడం వల్ల ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేయడం వల్ల ఆ నోటిఫికేషన్లు ఇచ్చారు, ఉద్యోగ భర్తీలు చేపడుతున్నారు. ఇప్పుడు ఒకసారి పూర్తి అయినాయి అంటే మళ్ళీ సంవత్సరాల తరబడి వెయిట్ చేయాల్సినటువంటి సందర్భం ఉంటుంది. మాకంతా కూడా తీవ్ర అన్యాయం జరుగుతుంది కనుక దయచేసి టీజీపీఎస్సీ చైర్మన్ గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఫలితాలను ఈ చట్టం వచ్చేంత వరకు వాయిదా వేయండి. మేము పూర్తిగా విరమించమంటలేము, ఎగ్జామ్ అంటలేము, నోటిఫికేషన్ అనట్లేము. ఫలితాలను వాయిదా వేయడం వల్ల రిజర్వేషన్ల వర్గీకరణ చట్టం వస్తుంది. ఈ నోటిఫికేషన్లో కూడా వర్గీకరణ అమలు చేయడం వల్ల మాదిగ ఉపకులాల విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా సహకరించి వాయిదా వేసుకోవాలని మేమంతా మాదిగ విద్యార్థులుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సో ఇది ఎస్సీ వర్గీకరణ గత 30 ఏళ్ల నుంచి కూడా వర్గీకరణ విషయంలో మాదిగ సామాజిక వర్గం సంబంధించిన నాయకులు పోరాటం చేస్తున్నారు. అందులో మందకృష్ణ మాదిగది కీలక పాత్ర. అయితే సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇవ్వక ముందు నోటిఫికేషన్ వచ్చిందని చెప్పి ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు. ఆ నోటిఫికేషన్కి ఈ ఫలితాలకు సంబంధం లేదని చెప్పి డైరెక్ట్ ముఖ్యమంత్రి చెప్తున్నాడు. ఈ ఫలితాలను వాయిదా వేసి వర్గీకరణ అప్లై చేసి ఫలితాలను ఇవ్వాలని చెప్పి ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇక్కడ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు మందకృష్ణ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేస్తున్నారు. చూద్దాం ఈ వర్గీకరణ పంచాయతీ ఇంకా ఎంతవరకు పోతుందో. కెమెరా పర్సన్ జనార్దన్తో భార్గవ్, మైక్ టీవీ, ఆర్ట్స్ కాలేజ్ నుంచి.